హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనము గూగుల్ యాడ్స్లో ఎన్ని రకాల యాడ్స్ ఉన్నాయి అనేది మనం చూసాము. ఇది గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ అనమాట. దీని లోపల మనకి 4 లెవెల్స్ ఉంటాయి. ఒకటి అకౌంట్ లెవెల్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ లెవెల్. ఇది వచ్చేసి మామూలుగా మనం గూగుల్ సెర్చ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్. ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్ మీరు సెర్చ్ క్యాంపెయిన్ డిస్ప్లే క్యాంపెయిన్ అని చెప్పేసి మనం క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకుంటాము మన కంపెనీకి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనుకోండి. ఇన్ఫోసిస్ ఏ యాడ్ క్రియేట్ చేస్తున్నారు, సెర్చ్ యాడ్, పర్టికులర్ డేట్. దీని లోపల యాడ్ గ్రూప్ ఉంది. యాడ్ గ్రూప్ ఇక్కడ యాడ్ గ్రూప్ లో ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ క్యాంపెయిన్ కి సంబంధించిన కీవర్డ్స్ ని మనం టార్గెట్ చేస్తాం అనమాట. యాడ్ గ్రూప్స్ ఒక సింగిల్ క్యాంపెయిన్ లో మనం ఎన్నైనా యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 యాడ్ గ్రూప్స్ అనేది వీళ్ళు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. మళ్ళీ అగైన్ సింగిల్ యాడ్ గ్రూప్ లోపల అట్లీస్ట్ 3 యాడ్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలి 3 యాడ్స్ అంటే, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన యాడ్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మనము 3 యాడ్స్ క్రియేట్ చేసినట్లయితే గూగుల్ ఏం చేస్తుందంటే ఈ 3 యాడ్స్ లోపల బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాడ్ ఏంటి అనేది చూసి ఆడియన్స్ కి అది ఎక్కువ చూపించడానికి స్కోప్ ఉంటుంది అనమాట. గూగుల్ కూడా ఏంటంటే తన డేటాబేస్ లో ఉన్న డేటాను ఆధారంగా వాళ్ళ యొక్క ఇప్పుడు మీరు టార్గెట్ చేసే కీవర్డ్స్ ని బేస్ చేసుకుని ఆడియన్స్ కి చూపించడానికి ట్రై చేస్తుంది. అదే ఒకే యాడ్ మనం క్రియేట్ చేసాం, అది మనం బాగా క్రియేట్ చేయలేదు, అది గూగుల్ కూడా తన ఆడియన్స్ కి తన డేటాబేస్ లో ఉన్న డేటాలో ఉన్న యూజర్స్ కి చూపించడానికి స్కోప్ ఉండదు అనమాట. అందుకని మనకేం చెప్తుందంటే అట్లీస్ట్ 3 యాడ్స్ క్రియేట్ చేస్తే ఈ మూడిట్లో ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ యాడ్ ఉంటుందో దాన్ని ఎక్కువ మందికి చూపించడానికి గూగుల్ కూడా అవకాశం ఉంటుంది అనమాట. మనం క్రియేట్ చేసేటప్పుడే 3 యాడ్స్ క్రియేట్ చేయాలి. ఈ 3 యాడ్స్ కూడా దేనికి సంబంధించిన దాంట్లో క్రియేట్ చేస్తామంటే మనం ఒక యాడ్ గ్రూప్ లోపల ఈ 3 యాడ్స్ క్రియేట్ చేస్తాం. యాడ్ గ్రూప్ ఏందనేది ఒక సింగిల్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం. మరి ఇక్కడ ఏమేమి టార్గెట్ చేస్తారో ఒకసారి గూగుల్ యాడ్ స్ట్రక్చర్ లో అకౌంట్ లెవెల్ ఉంది. ఇది మనం ఇక్కడ ఏం చేస్తామంటే జీమెయిల్ తో సైన్ ఇన్. నెక్స్ట్ క్యాంపెయిన్ లెవెల్. ఈ క్యాంపెయిన్ లెవెల్ లో మనం ఏం చేస్తాము, ఏం టార్గెట్ చేస్తాం, బడ్జెట్ టార్గెట్ చేస్తాం. ఓకే, బడ్జెట్ ఆర్ బిడ్. బిడ్ అంటే కాస్ట్ పర్ క్లిక్ అని సిపిసి ఇక్కడ టార్గెట్ చేస్తాం. నెక్స్ట్ ఏం టార్గెట్ చేస్తాము, నెట్వర్క్స్. మీ యాడ్ అనేది సెర్చ్ నెట్వర్క్ లో డిస్ప్లే అవ్వాలా లేదా డిస్ప్లే నెట్వర్క్ లో డిస్ప్లే అవ్వాలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ కూడా టార్గెట్ చేస్తాం. క్యాంపెయిన్ లెవెల్ లో మనం ఏంటి, ఏ లొకేషన్ లో యాడ్ కనపడాలి, లొకేషన్ టార్గెట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టార్గెట్ చేస్తాం. ఆడియన్స్ సెగ్మెంట్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఇది ఆడియన్స్ సెగ్మెంట్ మనం ఇక్కడ వాడము సెర్చ్ యాడ్ లో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఉంటాయి, యాడ్ రొటేషన్ అని, యాడ్ స్కెడ్యూల్ అని. నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ యూఆర్ఎల్ ట్రాకింగ్ అని, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్. మరి నెక్స్ట్ లెవెల్ అంటే యాడ్ గ్రూప్ లెవెల్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ లొకేషన్ లో సెర్చ్ నెట్వర్క్ లో ఏ కీవర్డ్ నా యాడ్ కనపడాలి అనేది ఇక్కడ టార్గెట్ చేస్తాం. కీవర్డ్స్ నే ఓన్లీ యాడ్ గ్రూప్ కీవర్డ్స్ నే టార్గెట్. ఈ కీవర్డ్స్ కూడా మనకి ఇక్కడ ప్రెజెంట్ అయితే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్,
ఎగ్జాక్ట్ మ్యాచ్. నెక్స్ట్ అండి, ఈ కీవర్డ్స్ అయితే మీకు కావాల్సిన బ్రాండ్ నేమ్ కోసం అయితే బ్రాడ్ మ్యాచ్, ప్రైజ్ మ్యాచ్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి లో బడ్జెట్ లో ఎగ్జాక్ట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే యూజర్ మనం ఏ కీవర్డ్ అయితే టార్గెట్ చేస్తాం ఎగ్జాక్ట్ గా అతను గూగుల్ సెర్చ్ లో ఆ కీవర్డ్ ని ఎంటర్ చేస్తేనే మన యాడ్ డిస్ప్లే. ప్రైజ్ మ్యాచ్ అయితే మనం టార్గెట్ చేసిన కీవర్డ్ కి స్టార్టింగ్ ఎండింగ్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసినా కానీ మన యాడ్ కనబడుతుంది. బ్రాడ్ మ్యాచ్ అంటే మనం టార్గెట్ చేసిన కీవర్డ్ లో ఎనీ వర్డ్ మ్యాచ్ అయినా కానీ మన యాడ్ డిస్ప్లే. నెక్స్ట్ యాడ్ గ్రూప్, యాడ్ లెవెల్. ఈ యాడ్ లెవెల్లో ఏంటి, సింపుల్ గా ఇక్కడ ఏమి ఉండదు అంటే ల్యాండింగ్ పేజ్ వివరాలు, దట్ ఈస్ కాల్డ్ ఫైనల్ వివరాలు, ల్యాండింగ్ పేజ్ వివరాలు, డిస్ప్లే వివరాలు, నెక్స్ట్ వచ్చేసి 15 హెడ్డింగ్స్ ఉంటాయి. ఇది రెస్పాన్సివ్ యాడ్ అనమాట. హెడ్లైన్స్ మనకి 15 ఉంటాయి హెడ్లైన్స్, 30 క్యారెక్టర్స్. అట్లానే డిస్క్రిప్షన్స్ అట్లా 4 ఉంటాయి. అట్లీస్ట్ మీరు 2 అన్న రాయాలి. అట్లానే ఇక్కడ 4 ఉంటాయండి, మీరు అట్లీస్ట్ 2 డిస్క్రిప్షన్స్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది 90 క్యారెక్టర్స్ ఉంటుంది, ఇది 30 క్యారెక్టర్స్ లిమిట్. ఇది 90 క్యారెక్టర్స్. ఓకే, మరి దీంతో పాటు ఇంకా అడిషనల్ ఏమిటి అంటే మనకి సైటింగ్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సైటింగ్స్ అంటే ఏంటి, మన యాడ్తో పాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి చూపించడానికి. అంటే కొంతమంది అబౌట్ ఇస్తుంటారు, కాంటాక్ట్ ఇస్తుంటారు, ఓకే, లింక్స్ అనమాట. వాటితో పాటు మనం ఏం చేయొచ్చు, మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సైట్ లింక్. కొంతమంది ఏంటంటే లొకేషన్ అడ్రస్ ఇస్తుంటారు, వాళ్ళ ఫిజికల్ లొకేషన్. కొంతమంది ఏం చేస్తారు, ప్రైస్ ఇస్తుంటారు, ఈ కామర్స్ ప్రొడక్ట్స్ అట్లయితే ప్రైస్, ఆఫర్స్. మరి ఇక్కడ లీడ్ ఫామ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని లోపల మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్స్, డౌన్లోడ్స్ అండ్ మొబైల్ యాప్ రిలేటెడ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేటైతే ఇది చేయొచ్చు, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇవన్నీ సెర్చ్ యాడ్స్ చేసుకోవచ్చు అండి, ఎడిషనల్ ఎక్స్టెన్షన్స్, సైట్ లింక్స్ అనమాట. కానీ మ్యాక్సిమం మనం వచ్చేసి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే సర్వీసెస్ ఇస్తుంటాము. ఒక ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబరు ఒక కన్వర్ట్ చేస్తాం. ఇట్లా ఏమంటారంటే కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అంటారు, కాల్ ఎక్స్టెన్షన్స్ అంటారు, పేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, యాడ్ అనేది ఎట్లా ఉంటుందంటే కాల్ ఎక్స్టెన్షన్ యాడ్. ఇట్లా ఇది యాడ్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఇది సైట్ లింక్ లో వస్తుంది మనకు. ఈ సైట్ లింక్ మనం మాట్లాడుకునే ఎడిషనల్ సైట్ లింక్ ఎంత ఎంత యాడ్ లెవెల్. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా ఇదంతా నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇది ఎట్లా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, మిగతా పాయింట్స్. థ్యాంక్ యూ.